ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులపైన ఆసనుడైన దేవా నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా నీకు వందనాలు నాయన ప్రభా. దయగల మా తండ్రి నీకు వందనాలు నాయన ప్రభా. నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభా. వాక్యం విని వాక్యం ద్వారా ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నాయన ప్రభా, అనేక మంది ప్రభా రక్షణ లేక ఉన్నారు ప్రభా. వారందరికీ కూడా రక్షణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రకటన 21 నుంచి కొన్ని వచనం చదువుకుందామండి. అంతటా నేను కొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని. మొదట ఆకాశమును మొదట భూమియు గతించిపోయాను, సముద్రము ఇంకనూ లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలై యుందురు. దేవుడు తానే వారు దేవుడై ఉండి వారికి తోడయుండును. ఆయన వారి కనులు ప్రతి బాష్పబిందువును తుడిసివేయును. మరణము ఇకను ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చి గొప్ప స్వరము చెప్పుట వింటిని. అప్పుడు ఆ సింహాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లా నేను సమస్తమైనవి నేనే, అల్పయు ఓమేగయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొని వానికి జీవజల బొగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించి తిని. ఏమంటున్నాడంటే దేవుడు మనకి ఏమై ఉన్నాడండి? క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిరి. మొదట ఆకాశము మొదట భూమిని కూడా గతించిపోవును. మన పితరుల కంటే ముందు అది కొత్త ఆకాశము క్రొత్త భూమి గతించిపోయినది. ఇప్పుడైతే సముద్రం ఇక లేదని అంటున్నాడు. నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని నుండి దిగివచ్చుట చూచి తినాను. ఏంటి? దేవుని నుండి ఏమి దిగివచ్చుచున్నది? పరిశుద్ధ అలంకారమును, పరిశుద్ధాత్మ పట్టణమును భర్త కొరకు అలంకరింపబడిన వారి కొరకు ఎదురు చూచుచున్నది. దేవుని ఎదుట నుండి దిగివచ్చుట చూచినని అన్నాడు. అప్పుడు ఇదిగో దేవుని నివాసం అని అంటున్నాడు. పరిశుద్ధాత్మ వారికి వచ్చినప్పుడు, కొత్త ఆకాశమును క్రొత్త భూమిని వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు ఏమంటే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి వచ్చును. ఇదిగో దేవుని నివాసం అని చెప్పుచున్నాడు. మనుషులతో కూడా ఉన్నది దేవుని నివాసము. ఆయన వారితో కాపురముండునని చెప్పుచున్నాడు. మనమైతే అలంకరణ అని అంటే వస్త్రహారణ కాదు, వస్త్రములు ధరించుకున్నట కాదు, బంగారము ధరించుకుంట కాదు. మన హృదయమును అలంకరించుకునుట, దేవుని ఎదుట మన హృదయమును అలంకరించుకుని పెట్టుట, అది నిజమైన అలంకరణ. అంతేగాని మనం అలంకరణ అంటే మన చెవులు పెట్టుకోవడం, బంగారం పెట్టుకోవడం, వాళ్ళకంటే మంచి వస్త్రము ధరించుకుని నేను గొప్పదానిని అని చెప్పుకోవడం కాదు. మన హృదయము మనుషులతో ఉన్నదని చెప్పుచున్నాడు. మనుషులతో కూడా ఉన్నదని ఆయన వారు కాపురముండినని కూడా వారు ఆయన ప్రజలయ్యుందురని కూడా దేవుడే తానే అని ఉన్నాడు. మనము వారి ఎదుట నుండి వారు ఎవరికి తోడై ఉన్నాడు? వారిని హృదయము అలంకరణ ఇచ్చుకుని దేవుని కొరకు ఎదురు చూచి వారి కొరకే దేవుడు తోడై ఉన్నానని అంటున్నాడు. వారితో దేవుడు తోడై ఉన్నప్పుడు ఆయన మన కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును కూడా తుడిచివేస్తానని అంటున్నాడు. మరణము ఇక ఉండదంటున్నాడు. దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక్కడ ఉండదండి. శోధనలు వేదనలు వస్తూ ఉంటాయి, కానీ ఎప్పుడు కూడా ఒకరికే రావు. ఎప్పుడు కూడా శోధన వేదన కూడా ఎవరి దగ్గర కూడా ఉండదు. ఇప్పుడు మనము దుఃఖపడవచ్చు, ఇప్పుడు మనము వేదన పడవచ్చు, కానీ దేవుని వచ్చి రాకడ సమయంలో వారికి ఏడుపైనను దుఃఖమైనను ఉండదు, వేదనైనను ఉండదు, ఇక ఉండదని దేవుడు చెప్పుచున్నాడు. మొదటి సంగతులు గతించిపోయినవి కానీ సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటినని అంటున్నాడు. సింహాసనంలో నుండి ఎవరు మాట్లాడతారు? యేసుక్రీస్తు వారే కదా మాట్లాడేది. ఆ సింహాసనంలో నుండి వచ్చిన స్వరము నేను వింటిని. ఇంకా ఏ వేదన శోధన ఉండదు. దేవుని రాకడ సమీపమై ఉన్నది కాబట్టి మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోవును. దేవుడు వచ్చే రాకడకి క్రొత్త భూమి క్రొత్త ఆకాశము క్రొత్త యెరూషలేము ప్రతి ఒక్కటిని కూడా
మనకి సిద్ధపరిచి ఉంచానంటున్నాడు. దుఃఖము ఉండదు, ఏడుపు ఉండదు. మనం ఈ లోకంలో ఉన్నంతసేపు దుఃఖము, ఏడుపును, కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించినప్పటికి ఏది కూడా ఉండదు. సింహాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనముగా చేయుచున్నాడని చెప్పి ఉన్నాడని అనుకుంటున్నారు. మనం ఏంటది? సమస్తమును కూడా నూతనము చేయుచున్నాడని చెప్పుచున్నాడని అనుకుంటున్నారు. ఆయన వారితో ఇట్లనెను, సమస్తమైనవి నేనే, అల్పయు ఓమేగయు అనగా ఆదియును అంతమునై ఉన్నవాడను. దప్పికొనిన వారికి జలముల బుగ్గలోని జలములను నేను ఉచితముగా అనుగ్రహించి తినని అంటున్నాడు. ఎలాగో అల్పయు ఓమేగయు కూడా యేసుక్రీస్తు వారి కదా. రాత్రి కూడా మనం చదువుకున్నాం కదా, నిన్న పొద్దుటి కూడా మనం చదువుకున్నాం. ఏంటంటే అల్పయు ఓమేగయు కూడా నేనే అయ్యి ఉన్నాను, ఆది అంతమునై ఉన్నవాడను నేనే అన్నాడు. దేవుడు లేకపోతే ఈ ఆది అంతమును కూడా లేదు. సమస్తమును నూతనముగా చేయుచున్నానని ఈ మాటలు నమ్ముడని చెప్పుచున్నాడు, నిజమని చెప్పుచున్నాడు. ఆయన వారితో చెప్పుచున్నాడని ఇట్లనేను సమస్తమును అల్పయు ఓమేగయు నేనే అని అంటున్నాడు. నీ జీవజల బొగ్గలలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించిదనని. మనం ఉచితంగా అనుగ్రహిస్తానని జీవజల ఓటములు అంటే దేవుని వాక్యం ధారాళముగా ప్రవహిస్తుంది. దేవుడి వాక్యము చక్కగా చెప్పుచున్నారు, కానీ వినేవారు లేదు. కోతంతా విస్తారంగా ఉన్నది, కానీ పనివారు కొదువాయని అంటున్నాడు. వినేవారు లేరు ఎవరును కూడా. చెప్పేవారు చాలా ఎక్కువ ఉన్నారు. ఒకవేళ చెప్పేవాళ్ళని చూసి వినేవారు కూడా, వెగతాళి చేసేవాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. ఒకవేళ ఈరోజు మనం ఎంత బాధ అయినా ఉండొచ్చు, కానీ ఏడుపైనను దుఃఖమైనను కొంతకాలమే ఉంటుంది. అవన్నీ కూడా విడిచిపెట్టి దేవుని సన్నిధిని మన హృదయమును అలంకరించుకుని దేవుని వాక్యమునకు లోబడి ఉండాలి. మనము దేవుని మాటలకు అల్పయు ఆదియును అంతమును కూడా దేవుడే అన్నాడు. అల్పయు ఓ మేఘయు కూడా జీవజల బుగ్గలలో జలమును నేను ఉచితంగా అనుగ్రహించునని అంటున్నాడు. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడనై ఉండును, అతడు నా కుమారుడై ఉండును. ఏంటది? ఎప్పుడైతే ఇవన్నీ పాటిస్తారో, ఎప్పుడైతే మన హృదయం నూతనముగా ఉంటుందో, అప్పుడు వారికి దేవుడు తోడై ఉంటానంటున్నాడు. మనం పిరుగువారినేమి, అవిశ్వాసులేమి, అసహ్యులేమి, నరహంతకులేమి, వ్యభిచారకులేమి, మాంత్రికులేమి, విగ్రహారాధకులేమి, అబద్ధకులందరూ కూడా అగ్ని గంధకములలో నుండి గుండంలో నుండి పాలు పొందుదురు. ఇది రెండవ రాకడ మరణమని అంటున్నాడు దేవుడు. ఇవి నరహంతకులు, పిరుగువారు, వ్యభిచారికులు, అబద్ధికులు వీళ్ళందరూ కూడా రెండవ రాకడలో ప్రవేశిస్తారని అంటున్నారు. మనము అంటే మొదటి రాకడ అయిపోయినట్టే కదా, ఇప్పుడు రెండవ రాకడ కోసము మనం ఎదురు చూస్తున్నాం. దేవుడు మొదటి రాకడలో వచ్చారు, ఆయన సిలువలో బలి అయినాడు. మళ్ళీ మనకి రెండవ రాకడలో వచ్చేంత వరకు కూడా మనం హృదయం అలంకరించుకుని ఉండమని అంటున్నాడు. సిద్ధపాటును కలిగి ఉండమని అంటున్నాడు. బుద్ధి కలిగిన కన్యకల వలె ఎదురు చూడమని అన్నాడు. మనం ఏం చేస్తున్నాము? అలంకరణ అంటే ఈ లోకపు వైపు చూస్తున్నాము. వేషధారణ, ఒకవేళ ఎవరైనా దుఃఖపడుచున్నారో వారిని వెకిలి చేష్టలు చేస్తున్నారు. కానీ దేవుడు ఒక రోజున ఒకవేళ ఎదుర్కొన్నా అనకపోవచ్చు, చోటన ఎక్కడనైనా సరే దేవుడు మనకి సమస్తమును కూడా చేయుచున్నవాడే. ఎప్పుడో ఒక రోజు తీర్పు కాలం ఉన్నది. ఒకవేళ ఈ రోజు బాగుండొచ్చేమో, ఈ రోజు మనకి రెండవ రాకడ అనేది ఉన్నది. అగ్నిగుండములోని గంధకములోని మండుచున్న పాలు పొందుదురని అంటున్నాడు. రెండవ రాకడ కోసము మనం ఎదురు చూడాలి. మనం రెండవ రాకడ కోసం ఎదురు చూసి మనం సిద్ధపాటును కలిగి ఉండాలి. మన హృదయము మారాలి, మన మనస్సు మారాలి, మన ప్రవర్తనను మార్చుకోవాలి. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరిని కూడా మారు మనసును పొందాలి. ప్రతి ఒక్కరిని కూడా మారు మనసు పొంది దేవుడు నిజమైన రక్షకుడని, యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని మనము మన హృదయము దేవునికి అర్పించుకోవాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ప్రార్థించుకుందాం. స్తుతి ప్రభా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు ప్రభా. దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు నేను ప్రభా. మా శత్రువుని మిత్రువుని దీవించమని అడుగుతున్నాం ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడువయసులో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన వారిని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయననికి స్తోత్రం నాయన ప్రభా. వినిచున్న వారికి, చూచున్న వారికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. బస్సులో వెలిచిన, రైల్లో వెలిచిన, హెలికాప్టర్లో, ఆటోలో వెలిచిన వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను ప్రభా. నాయన ప్రభా, ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేయించున్నారో వారి చేతి పనులను దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వరుడి కోసం, వధువు కోసం వేస్తున్న వారికి సరైన సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ కనికరమును, నీ దయను దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీ దయా కిరీటమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా.
నాయన నీకే స్తోత్రములు వందనాలు నాయన ప్రభ. ఏ పాటి వారు ప్రభ నీటి బుడగలాంటి జీవితములు నాయన ప్రభ, పొట్టివారు మట్టివారు నాయన ప్రభ, నీకే స్తోత్రాలు వందనాలు నాయన ప్రభ. నాయన ప్రభ నీకు స్తోత్రము వందనములు నాయన ప్రభ. యేసు రాజా నీకు వందనాలు నాయన ప్రభ. ఇతర దేశాల్లో పనిచేసుకున్న వారికి శక్తిని బలముని దయచేయమని అడుగుతున్నాం ప్రభ. ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం ప్రభ. మెడికల్కి వెళ్చిన వారు మెడికల్లో పాస్ అయ్యడానికి సహాయం చేయమని అడుగుతున్నాను నాయన ప్రభ. నాయన ఇతర దేశంలో ప్రయాణం పెట్టుకున్నారు ప్రభా, వారి ప్రయాణాలు తోడేనడుగా ఉండమని అడుగుతున్నాం ప్రభా. పీసీస్కి వెళ్ళి ఉన్నారు ప్రభా, పీసీసీ ప్రభా క్షేమంగా జరుగుటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. ఎంతోమంది నేను ప్రభా పని లేక బాధపడుచున్నారు ప్రభా, వారందరికీ పని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. సొంత వాహనముల కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా, బిజినెస్ కోసం ప్రభ చేస్తున్నారు ప్రభా. బిజినెస్ అంతట్లో తోడేనడుగా ఉండమని అడుగుతున్నాను నాయన ప్రభా. ఎన్నో అవసరతలు ఎన్నో వేదనలతో ప్రభా ఉన్నారు ప్రభా, వారి వేదనలను శోధనలను తీసివేయమని అడుగుతున్నాం ప్రభా. యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభా, వారిని స్వస్థపరచు నాయన ప్రభా. ప్రతి ఒక్కరు హృదయమును మార్చమని అడుగుచున్నాను ప్రభా. నాకు కూడా ప్రభా నేను కాల్ ప్యాచ్ అయింది ప్రభా, నా ప్రార్థనను కూడా ఆలకించమని అడుగుచున్నాను ప్రభా. నేను నాకు కూడా ప్రభా బాగు చేయమని అడుగుచున్నాను ప్రభా. నేను ప్రభును స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. నా గాయమును కట్టమని అడుగుచున్నాను నాయన ప్రభా. నేను ప్రభా నన్ను స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. నీకే స్తోత్రం గానం చేసిన ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానమును నీ కనికరం నీ దయను దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు భూవెందే నెరవేరినట్లును మా దినాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దృష్టి నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్.